కష్టాలు వచ్చినప్పుడు కాస్త అప్పు చేసైనా ఆ కష్టాల నుంచి బయటపడాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటాం. బట్ కొన్నిసార్లు ఆ కష్టాలు మరింత కష్టంగా మారి కోలుకోలేని సుడిగుండంలోకి తీసుకెళ్తాయి. అలా అని భయపడకూడదు. పక్కా ప్లాన్తో ముందుకు వెళ్ళాలి. సంసారం కొనసాగించాలి. భయపడకూడదు. అలానే భయపడింది ఆ ఫ్యామిలీ. చివరకు చేసేది ఏమీ లేక అందరూ కలిసి ఇదే కరెక్ట్ అని ఓ నిర్ణయం తీసుకున్నారు. ఏంటా నిర్ణయం? స్టాక్ మార్కెట్లో నష్టాలు, అప్పులు తెచ్చిన చోట ఒత్తిళ్లతో మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. బాధితులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ఓ కుటుంబాన్ని నిండా ముంచాయి. ఆశించిన లాభాలు రాకపోవడం, అప్పులు తెచ్చిన చోట ఒత్తిళ్లు ఎక్కువడంతో కుటుంబమంతా కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేయగా గమనించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాశీపేట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకోగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం మంచిర్యాల జిల్లాలో కలకలం రేపింది. బాధితులంతా ఇప్పుడు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబ సభ్యులు ప్రాథమికంగా తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కాశీపేట గ్రామానికి చెందిన సముద్రాల మొండయ్య కిరాణా షాప్ నడిపిస్తుండేవాడు. ఆయనకు భార్య శ్రీదేవి, కొడుకు శివప్రసాద్, కూతురు చైతన్య ఉన్నారు. కాగా కొద్ది రోజులుగా శివప్రసాద్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడు. ఇందుకు తెలిసిన వారి దగ్గర పెద్ద మొత్తంలోనే అప్పులు చేశాడు. కానీ లాభాలు ఆశించినంతగా లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. స్నేహితులు, సన్నిహితుల నుంచి తీసుకున్న అప్పులు, వడ్డీలు చెల్లించేందుకు వివిధ లోన్ యాప్ల నుంచి కూడా వీలైనంత అప్పులు చేశారు. అయినా సమస్య తీరకపోవడం, అప్పులు ఇచ్చిన వ్యక్తుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువడంతో ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, లోన్ యాప్ల అప్పులతో తీవ్రంగా నష్టపోయిన కుటుంబం సూసైడ్ చేసుకునేందుకు నిర్ణయించుకుంది. ఈ మేరకు మొండయ్య, సముద్రాల శ్రీదేవి, కూతురు చైతన్య, కుమారుడు శివప్రసాద్ అంతా కలిసి గడ్డి మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. అనంతరం సముద్రాల మొండయ్య గడ్డి మందు తాగిన విషయాన్ని తన బావమరిది రమేష్కు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో వాళ్లు హుటాహుటిన మొండయ్య ఇంటికి చేరుకోగా వాళ్లంతా గడ్డి మందు తాగి కనిపించారు. అనంతరం వారిని 108 వాహనంలో బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వెంటనే మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ వారి పరిస్థితి మెరుగుపడకపోవడంతో నలుగురిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.